ఏమండి, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ అమ్మ దేవుడిని నమ్ముకుంది, అని నమ్ముకోవాలా. పొలం వేసాడు, నష్టం వచ్చింది. ఎంత నష్టం వచ్చిందో సెల్ ఫోన్ పోలా. జేబులో సెల్ ఫోన్ ఉంది, చేతిలో పురుగు మందు డబ్బా ఉంది, తీసుకొని పొలానికి పోయాడు. ఆయనే చెప్పాడు, నాకు తెలియదు. పురుగు మందు డబ్బా ఎందుకు తీసుకెళ్ళాడంటే తాగి ఆ పొలంలోనే చచ్చిపోదామని పోయాడు. నిజంగా పొలంలో కూర్చున్నాడు. మరి చచ్చిపోతున్నప్పుడు బాధ కలిగిద్దిగా, భార్య పిల్లలు తల్లి కుటుంబం బాధపడి సావాలనుకుని ఇవన్నీ పెట్టుకుంటే కాదు అని మోత తీసుకుంటున్నాడు. కరెక్ట్గా సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చినప్పుడు టింగ్ మన సౌండ్ వచ్చిందిగా, బెల్ సౌండ్, అట్లా సౌండ్ వచ్చింది. రియల్గా జరిగింది. నేను ఎచ్చుల కోసం చెప్పట్లా, యథార్థంగా చెప్తున్నా. ఏందని చూస్తే ఈ షార్ట్ ఒకటి ఎవరు అప్లోడ్ చేసింది వెళ్ళింది ఆయనకి. ఏంది ఇది, ఏమొచ్చింది ఇందులో అని ఆన్ చేశాడు, ఓపెన్ చేశాడు. దాన్ని కరెక్ట్గా వస్తుంది. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాడు ఉండగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు అన్నాడు. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాడు ఉండగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? పిరికి పందా, దద్దమ్మ, లే, చావటానికి తెగించినోడివి, సమస్యను ఎదుర్కోవటానికి తెగించు. నువ్వు చచ్చిపోతే సమస్య పోయిద్దా? నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు జాలి పడతారా? మా సొమ్ము తిన్నాడు సచ్చాడు ఎదవాని దూషించరా? సావు పరిష్కారంగా అది ఎదిరించాలి, తెగించాలి, పోరాడాలి, నిలదొక్కాలి. లే, దేవుడు నీకు తోడైనాడు. ఈ 4 మాటలే ఉంటాయి అందులో. కడుపులో మండిపోయిందంట ఆయనకి. యూరియనా? కాస్త అవగాహన తక్కువ మనిషి ఆయన. చుట్టూ చూస్తానంటే ఎక్కడున్నాడు, ఏడుండి చూసి నాకు ఫోన్ చేశాడు అనుకుంటారు. సరే, ఆ రోజుకి ఆలోచన పోయింది, దయ్యం వదిలిపోయింది. ఇంటికి వచ్చాడు. వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మా నా గురించి ఆయనకి ఎందుకు చెప్పావు అన్నాడు. ఎవరయ్యా ఆయన? నేను పొలంలో కూర్చుంటే ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, ఆయనకి ఎందుకు చెప్పావు? నా వ్యవహారం ఆయనకి ఎందుకు చెప్పావు అన్నాడు. ఆయన ఎవరు, నీ వ్యవహారం ఏందిరా, నీ గోల పోరయ్యా అన్నాడు. సరే, మీరు నిజంగా నమ్మండి, మళ్ళీ 2వ సారి అదే పని చేశాడు. మళ్ళీ పోయాడు పొలానికి. ఆ రోజు కాకుండా మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ కొంచెం సమస్యలు మళ్ళీ పోయాడు చెట్టు కిందకి. సేమ్ సన్నివేశం మళ్ళీ రిపీట్ అయ్యి, మళ్ళీ తాగేదానికి సిద్ధం చేసుకున్నాడు. మళ్ళీ బెల్లు మోగింది, మళ్ళీ వాక్యం ఓపెన్ చేస్తే ఖచ్చితంగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు దద్దమ్మ, పిరిగి పందా, ఇది ఊటరా నన్ను పని కట్టుకొని తెస్తున్నాడు, నన్ను కనిపెట్టే పంపిస్తున్నాడు ఎవడో మొత్తానికి. కానీ మళ్ళీ చుట్టూ లేచి అంతా చుట్టూ చూసుకొని ఇంటికి పోయి అబద్ధాలు ఆడకుండా చెప్పు, నా గురించి నువ్వేగా చెబుతుంది ఆయనకి అన్నాడు. ఆయన ఎవరు, నువ్వెవరు అంటే ఏనా అని ఫోటో చూపించాడు. అప్పుడు విషయం చెప్పాడు, నేను ఇట్లా అనుకున్నాను, ఇట్లా చేసుకోబోతున్నాను. ఈయన కరెక్ట్గా నాతోనే ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. అదేమంటే తిడుతున్నాడు, దద్దమ్మ పిరిగి పందా, నువ్వు చస్తే జనం మెచ్చుకుంటారు అనుకున్నావా? తిడతారు. నిన్ను ప్రేమించి నీకే చచ్చిపోయినాడు అంటే నువ్వెందుకు చావాలనుకో, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పకపోతే ఈయనకి ఎట్ట తెలుసు, ఈయనకి తెలియకపోతే నా ఫోన్కి ఎందుకు పంపిస్తున్నాడు? ఇంకా లోకంలో మనుషులు లేరా? అది కూడా ఎప్పుడు పంపిస్తున్నాడు? కరెక్ట్గా నేను దాగబోయేటప్పుడే పంపిస్తున్నాడు. మరి చూడకుండా చేస్తున్నాడా? ఇది ఎక్కడుంటాడు ఈయన అన్నాడు. అప్పుడు ఆయన చెప్పి, అరే ఇది చిలకలూరిపేట ఆయన శాలేం రాజు గారు, నాయనరా బాబు, ఇక్కడే రా, మన పేటలో ఉంటాడు. అవునా, దగ్గరే, అందుకనే కనిపెట్టాడు నయావారం. ఆయన కాదా కనిపెట్టింది, నిన్ను కనిపెట్టింది యేసయ్యరా. నీకు ఆ సన్నివేశం ఏర్పడినప్పుడు నువ్వు చావకూడదని, నువ్వు బ్రతకాలని కోరుకుంది యేసయ్యరా. నువ్వు ఆ కండిషన్లో ఉన్నప్పుడు నిన్ను వెతికింది ఆయనరా. ఆయన నీకు పంపించింది, ఆయన చేత మాట్లాడించింది ఆయన, అది నీకు చేరేసింది ఆయనయ్యా, యేసయ్యరా. నువ్వు చావటం ఆయనకి ఇష్టం లేదయ్యా.
నువ్వు బతకాలి. ఆయన అట్లాంటి ఆలోచన చేసుకుంటావా? మేమేమైపోవాలని ఆవేడ్చి ఆయన ఏడ్చి, అప్పుడు అసలు ఈయన ఎవరు తెలుసుకుందామని వచ్చాడు. వచ్చిన రోజే దేవుని వాక్యం విని నా దగ్గరికి వచ్చి కలుసుకొని, నాకు అర్థమైపోయింది యేసుప్రభు నిజమైన దేవుడు. ఆయన అందరూ మర్చిపోయినా ఆయన మర్చిపోడు. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన చూస్తాడు. నేను చావటం కాదు, నేను బతికి బాగుండాలని కోరుకుంటున్నాడు. ఆయనకి నేను కనబడతానే ఉన్నాను. నేను ఆయనను కలుసుకున్నాను. అయ్యా నేను బాప్తీసం తీసుకుంటానని వచ్చాడు. ఇప్పుడే కదయ్యా నువ్వు వస్తుంది, ఇంకా 4 వారాలు రాయ్యా అంటే నాకు అర్థం కాకపోతే కదయ్యా. నాకు అర్థమైందయ్యా, నాకు ఆయన కావాలయ్యా. మరి నీ కుటుంబంలో నీ భార్య పిల్లలు ఇంకా దేవుడు నమ్ముకోలేదు, వాళ్ళు ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, నేను వేస్తానయ్యా ముందు అడుగు, నాకు అయ్యా బాప్తీసం అని తీసుకున్నాడు. మొన్న సండే కూడా కనపడ్డాడు. సంవత్సరాలుగా వస్తానే ఉన్నాడు. ఇలాంటి సాక్ష్యాలు ఒకటి కాదు. అప్పులై ఈయన చావాలనుకున్నాడు. తెలంగాణలో ఒక ఆమె సమస్యలతోనే ఫుల్లుగా దాగిందంట మందు. గుడంబ దాగిందో మరి ఏం దాగిందో, మొత్తానికి తాగి రైలు ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ మీద ఒకదాని మీద తల పెట్టి ఒకదాని మీద కాళ్ళు పెట్టి పండుకున్నా. ఆమె వచ్చి చెప్పింది, నేను కాదు. ఇంకా సేపట్లో ట్రైన్ వచ్చిద్దనంగా మళ్ళీ బెల్ మోగింది. ఏమో దగ్గర కూడా సెల్ ఉంది. ఆ మత్తులోనే, ఎంత మత్తు ఉన్నా చచ్చిపోయేటప్పుడు భయం ఉంటుందిగా. ఓపెన్ చేస్తే దేవుని మాటలు, నువ్వెందుకలా ఆలోచిస్తున్నావు? నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టి నీకోసం చనిపోయి చచ్చేంత ప్రేమించే ప్రభు నీకు తోడై ఉంటే నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? చస్తే సుఖం కలిగిద్ది అనుకున్నావా? ఆత్మ నరకానికి వెళ్ళి తెప్పించిదానాలే. ధైర్యం తెచ్చుకో, నిలబడు, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని ఈ వ్యాఖ్య ఆమెకంది. ఆ మత్తు వదిలిపోయి చటుక్కుని లేచి పక్కకు వచ్చింది. తర్వాత రైలు పోయింది. లేకపోతే తల ఒక ముక్క, కాళ్ళు ఒక ముక్క, ఎందుకంటే బాగా తప్పదాగి ఉంది కదా, పీస్ అయిపోయేది క్షణాలలో. ఇక్కడ గమనించాలి. ఆ వచ్చి నేరుగా పేటకు వచ్చి ఏడుస్తూ చెబుతుంది, అయ్యా నా సాక్ష్యం ఇదయ్యా, ఆ తర్వాత నేను మానుకున్నానయ్యా, ఆపేశాను, ఇప్పుడు నేను బాప్తీసం అందుకున్నాను, మామూలు మనిషిని అయ్యాను. ఇది నీకు చెప్పాలని నేను రోజుల నుంచి ఆరాటపడుతున్నానయ్యా, ఇప్పుడు దొరికింది అవకాశం అని నన్ను కలుసుకొని ఆమె నాకు సాక్ష్యం ఇస్తే, ఈ మాటలు నేను చెబితే జనం నమ్మరు. యేసయ్య ఒక్కొక్క మనిషిని ఎలా పట్టించుకుంటాడో జనానికి అర్థం కావాలరా. సర్వకాల సర్వావస్థల యందు సర్వ మనుషులకు ఎలా అందుబాటులో ఉంటాడో ఎలా గమనిస్తాం. శాలేం రాజు కాదు, వీడికేం తెలుసు? వాక్యం చెప్పాడు, వెళ్ళిపోయాడు, ఈడాడ తొంగున్నాడో తెలియదు. కానీ ఆ మాటల్ని పట్టుకొని బాధలో ఉన్న బిడ్డ దగ్గరికి చేరవేసి తన బిడ్డను నశించకుండా కాపాడుకుని ఆయన మమత. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువకను కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువకను కాచేవు అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ, నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా, నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా.
మరణమే మేలు సుమా, యేసుని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో యేసుని అనురాగం. వాగ్దానాలు చేస్తారు, ప్రమాణాలు చేస్తారు, పెద్ద పెద్ద మాటలు పలుకుతారండి కొంతమంది. పరిస్థితులు విషమించినప్పుడు ఎవరు ఉండరు. ఎవరుంటారు? పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తారు, కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు మాటలు ఏవి గుర్తుండవు. అందరూ వదిలేసి వంటలను చేస్తారు. అలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఆయన నీకు సమీపించిన తీరు, నిన్ను ఆదరించిన తీరు, ధైర్యపరిచిన తీరు, బ్రతికించిన తీరు, నిలబెట్టిన తీరు, నీకోసం ఆయన చేసిన కార్యాలు, ఆయన ప్రేమ, వాత్సల్యత, మంచితనం అంత ప్రాక్టికల్గా నువ్వు అనుభవించడం ఉన్నది చూసావా? అలా అనుభవంతో ఏర్పడిన అనుబంధం, అనురాగం, అవి శాశ్వతం. అలాంటివి నీలో నాలో ఏర్పడాలంటే మరి కొంత ప్రయాణం అంది భూమి మీద సాగాలి కదా. ఇశ్రాయేలు పిల్లలు, పెద్దవాళ్ళు తప్పు చేస్తే పిల్లల్ని ఎందుకు తిప్పాడంటే 40-50 ఏళ్ల వయసు గలవారై వాగ్దత్త దేశంలో వాళ్లే ప్రవేశిస్తారు గనక. ఈ 40-50 ఏళ్ళు వయసు అంటే అప్పటికే 10 ఏళ్ల బిడ్డ అయితే అక్కడ చేరేటప్పటికి 50 ఏళ్ళోడు అవుతాడు. సంవత్సరం బిడ్డ అయితే అక్కడికి చేరేటప్పటికి 40 ఏళ్ల వయసు. అంటే అరణ్యంలో వాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళ అవసరాలన్నీ ఆయన తీరుస్తూ, వాళ్ళ ఎడల అద్భుతాలు చేస్తూ, ఆయన వెల్లడి చేసేటువంటి మమతంతా కూడా పసితనం నుంచే వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవించి ఉండాలి. ఎంత ఆశించాడో చూడండి. అలా అనుభవించి వాగ్దత్త దేశం చేరి వాళ్ళు వాళ్ళ బిడ్డతనం ఆయన్ని హత్తుకొని ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇదంతా మనం ఆయనతో, ఆయన మనతో శాశ్వతంగా పెనవేసుకోవటానికి ఉంచిన పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. మనల్ని ఇంకా దగ్గర చేసుకోవాలని, ఆనాడు వాళ్ళని దగ్గర చేసుకోవాలని, అనుభవం కోసం, తానేంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూపించటం కోసం వాళ్ళని సంచరింపజేసినట్టు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన సంచరింపజేస్తున్నాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ ఇద్దరు మాత్రమే వాగ్దత్త దేశం చేరారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దేవుడిని అనుభవించి ఉన్నారు. అందుకే చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు 10 మంది అయితే ఈ ఇద్దరే విశ్వాసంతో కూడిన మంచి సమాచారం మాట్లాడారు. యెహోషువ సామాన్యుడు కాదు. మోషే గుడారంలోకి వెళ్ళి దేవుని కలుసుకొని మాట్లాడుతుంటే అందరూ గుడారపు ద్వారముల దగ్గర నిలబడి దేవునికి మొక్కుతుంటే యెహోషువ గుడారంలో ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుణ్ణే కలుసుకుంటున్నాడు. ఏమనో తెలుసా? ప్రభువా, నా దైవజనుడు, మా నాయకుడు మోషే కోసం దిగొచ్చావుగా, మహిమతో దిగొచ్చావుగా, ముఖాముఖి మాట్లాడుతున్నావుగా, నా దగ్గరికి ఎందుకు రావు ప్రభు? నువ్వు నన్నెందుకు కలుసుకోవు ప్రభు? నాతో ఎందుకు అలా మాట్లాడవు ప్రభు? నీ దాసుడు, నీ దాసునికి నేను సహకారిగా ఉండి ఈ ప్రయాణం అంతట్లో నేను నడిపించాలిగా ప్రభు. నా దాసునికి, నా దైవజనునికి ఉన్న అనుభవం నాకు లేకపోతే ఎలా? కనుక నేను ఇక్కడే ఉండి మోకాళ్ళ మీద నీ పాదాలు అడుగుతున్నాను, నీ సన్నిధిని వెతుకుతున్నాను. నువ్వు మోషేకే దేవుడవా? యెహోషువకు దేవుడవు కావా? మోషేకే అందుబాటులోకి వస్తావా? యెహోషువకు రావా? మరి నన్ను బలపరచకపోతే ఈ ప్రజల సంగతి ఏంటి తండ్రి? వీళ్ళు ఏమైపోతారు? పాపం ఆ ఒక్కడే కష్టపడుతున్నాడు, ఆ ఒక్కడే అల్లాడుతున్నాడు, ఆ ఒకనికి ఆ ఒకడు తోడు అహరోను. మరి నన్ను బలపరిస్తే నేను కూడా తోడవుతాను గయ్యా, సహకారిగా ఉంటాను గయ్యా. నా దగ్గరికి రావా, నాతో మాట్లాడవా, నన్ను వాడుకోవా అని ఏడుస్తున్నాడు. నన్ను వాడుకోవా ఈ ప్రజల కొరకు.
ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తున్నాడు గుడారంలో? నన్ను వాడుకోయ్యా అని అడుగుతున్నాడు, నా దగ్గరికి రాయ్యా అని అడుగుతున్నాడు, నన్ను బలపరచయ్యా అని అడుగుతున్నాడు, నన్ను వాడుకోయ్యా అని అడుగుతున్నాడు, నాతో కూడా మాట్లాడయ్యా, నాకు కూడా నీ సన్నిధి ప్రత్యక్షపరచయ్యా, నన్ను కూడా అభిషేకించయ్యా అని అడుగుతున్నాడు. మిగిలిన వాళ్ళేమో గుడార ద్వారాల దగ్గరికి వచ్చి మొక్కి దేవుణ్ణి మోషేని ఘనపరిచి వెళ్ళిపోయారు లోపలికి. కానీ యెహోషువ అలా కాదు. ఎన్ని అయిపోయిన తర్వాత కూడా గుడారంలో ఏడుస్తానే ఉన్నాడు. అది చెప్పింది అక్కడ వచ్చిన యెహోషువ అనే యవనుడు గుడారం నుంచి బయటికి రాలేదు అని. అంటే గుడారంలో దేవుణ్ణి కలుసుకుంటున్నాడు, దేవుణ్ణి అనుభవిస్తున్నాడు. తర్వాత మోషేతో దేవుడు ఏమన్నాడో తెలుసా? మోషే మోషే, నూను కుమారుడైన యెహోషువ మీద నీ చేతులుంచు, నీ తర్వాత నాయకుడుగా నేను అతన్ని ఎన్నుకున్నాను, ఎందుకంటే అతడు నా ఆత్మ గలవాడన్నాడు. నూను కుమారుడైన యెహోషువ నా ఆత్మ గలవాడు, నీ తర్వాత అతని మీద చేతులుంచంటే రహస్యమందు చూచు తండ్రి కనిపెట్టేశాడు. చూసావా? వాక్యాల దగ్గరకు వచ్చి మొక్కి సర్దుకున్న వాళ్ళని, భజన బృందంగా భజన చేసి సర్దుకున్న వాళ్ళని కాదు, దేవుని కొరకు, దేవుని పని కొరకు, ఆత్మల కొరకు భారము కలిగి గుడారంలో పడి ఏడ్చిన వాణ్ణి కనిపెట్టాడు. తనను ఎవరు వెతుకుతున్నారో, తన కొరకు ఎవరు ఆకలి కలిగి ఉన్నారో, ఆయన చేతుల్లో ఫలించాలని ఎవరు ఆరాటపడుతున్నారో నా తండ్రికి తెలుసు. ఇలాగ దేవుణ్ణి ప్రాక్టికల్గా వ్యక్తిగతంగా సమీపించి కలుసుకొని దేవుణ్ణి అనుభవించిన చరిత్ర మోషే తర్వాత యెహోషువకుంది. ప్రైజ్ ది లార్డ్. నన్ను కోరుకొని అలా ఎవరైనా నన్ను వెతికి నన్ను కలుసుకొని నాతో ఫ్రెండ్షిప్ చేసి నాతో లోతైన అనుబంధం ఏర్పరచుకోవాలని ఎవరికైనా ఆశ ఉంటే రండి నా పాలెం వెలుపలికి రండి, నేను నా సన్నిధితో అక్కడ ఉంటాను రండి అని పాలెం వెలుపట గుడారం వేశాను. ఈరోజు ఈ మందిరం ఎందుకో తెలుసా? అలా ఆయన్ని కలుసుకోవటానికి, ఆయన్ని తెలుసుకోవటానికి, ఆయన్ని అనుభవించడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన శరీర రక్తములో పాలు పంపులు పొందడానికి, ఆయన పరిశుద్ధులతో సహచర్యం చేయడానికి, ఆయన వాక్ ప్రత్యక్షతను పొందడానికి మనందరినీ ప్రేమించి ఈ మందిరం దేవుడు మనకు అనుగ్రహించాడు. పెదనందిపాడులో నేను ఎప్పుడూ చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నా జీవితంలో నాకు రమ్యమైన చోటు ఏదన్నా ఉంది అంటే ఆయన పాద సన్నిధి తప్ప ఇంకొకటి లేదు. అది చిన్నదైనా సరే, పెద్దదైనా, తాటాకుల పాకైనా సరే. అంతకుముందు అక్కడ పాకుంది కదా, అందులోకి వచ్చి మోకాళ్ళు వెళ్ళాను నేను, అందులోకి వచ్చి ప్రార్థన చేసుకుని, అది పాక అయినా సరే అది నా దేవుని ఇల్లు, నా దేవుని సన్నిధి. మన రోడ్డు మీద ఉన్న దేవుడు మనతో ఉంటాడు, ఇంట్లో ఉన్న మనతో ఉంటాడు. ఓకే, వ్యక్తిగతంగా ఎప్పుడు పరిశుద్ధాత్మ మనలోనే మనతోనే ఉంటాడు. కానీ మనం ఇంట్లో ఉంటా, వంట చేసుకుంటా, తిండి తింటా, రోడ్డు మీద నడుస్తా, మనం అనుభవించే సన్నిధి ఒక రకంగా ఉంటుంది. పని కట్టుకొని దేవుని కోసమే మందిరానికి వచ్చి మనం కూర్చునే సమయం, ఆ టైము, ఆ అనుభవం బాగుంటుందా ఉండదా? ఏం లేదు, యేసుప్రభు ఏం చెప్పాడు? నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు కదా. మందిరంలోకి వస్తేనే ఉంటాడు ఆయన, ఇంటికాడు ఉండడానికి కొంతమంది పెద్ద పెద్ద డైలాగులు వేస్తారులే, అందుకని చెబుతున్నాను నేను. ఇంటికాడు ఉంటాడు, బజార్లో ఉంటాడు, రోడ్డు మీద ఉంటాడు, పొలంలో ఉంటాడు, నువ్వు ఎక్కడ పోతే అక్కడ నీతో ఉంటాడు, ఉండడానికి కాదు. ఆయన అక్కడ నీతో ఉంటాడు, నువ్వేమో వేరే వాటిల్లో ఉంటావు. కానీ అట్లా కాకుండా అవన్నీ పక్కన పెట్టి మందిరానికి వచ్చినప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే, దేవా ఇక వేటితో కాదు నీతో ఉండటానికే వస్తున్నాను, నీతో గడపడానికే వస్తున్నాను, నీకు సమయం ఇవ్వడానికే వస్తున్నాను, నీలో ఆనందించడానికే వస్తున్నాను, నేను ఆరాధించడానికే వస్తున్నాను. నాకు నీ సన్నిధి కావాలి, 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 నాకు నీ పాదాలు కావాలి, నీ పాదాల కోసమే వస్తున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎవరైనా వెతకాలనుకుంటున్నారా? నాతో కలుసుకోవాలనుకుంటున్నారా? నన్ను గూర్చి తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి, ఇదిగో నా సన్నిధి అని దేవుడు చెప్తున్నాడు. తండ్రి, నీ సన్నిధికి వస్తున్నాను నాయన అని నువ్వు పరుగు పరుగున
రావాలి. ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను అనుభవించాలి. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లన్నీ కూడా గుర్తుపెట్టుకో, నీకు అనుభవం కోసమే. కొంతమంది అన్నారు, బైబిల్లో కూడా ఉంది, ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఇక్కడ నుంచి ఏమీ తీసుకొని పోము అని. నిజంగా వాడుక భాషా పదంగా దాన్ని అలాగే మెన్షన్ చేశారు పౌలు గారు అన్నమాట. ఈ లోకంలోనికి మనం ఏం తేలేదు, ఇక్కడ నుంచి ఏం తీసుకొని పోలేము అంటే వస్తుపరంగా మనం ఏం తీసుకొని పోలేము అని పౌలు అన్నాడు తిమోతికి రాసిన పత్రికలో. మనుషులు కూడా అదే అంటారు, ఈ లోకంలోకి ఏం తేలేదురా, ఇక్కడ నుంచి ఏం కట్టుకుపోమని. వస్తుపరంగా ఏం తీసుకెళ్ళం, కానీ అసలు ఏమీ తీసుకెళ్లకుండా ఉంటాం. ప్రతి మనిషి కొన్ని తీసుకెళ్తాడు. ఏంటో తెలుసా? అనుభవాలు. చేసిన చెడ్డ మంచి కార్యాల ఫలాలు, ఆ శేషం తీసుకొని వెళ్తాడు ప్రతివాడు. ఏమంటారండి? భూమి మీద పుట్టి పెరిగి పెద్దవాడై జీవించి చచ్చే నాటికి ఎన్నో అనుభవాలు గడించుంటాడు జీవితంలో. మనుషులతో కొన్ని అనుభవాలు, దేవుడితో కొన్ని అనుభవాలు, సమాజంలో అనుభవాలు, కుటుంబంలో అనుభవాలు. ఉన్నారా లైన్లో? అయిపోయిందా సరుకు? ఉన్నారా? ఒట్టిగా పోతాడా? ఏమన్నా తీసుకొని పోతాడా? ఏం తీసుకొని పోతాడు? వస్తువులు తీసుకొని పోతాడా? అనుభవాలు తీసుకొని పోతాడు నాయన. అనుభవాల సారమే ఇక్కడ నువ్వు నేను సొమ్ము చేసుకునేది. కాబట్టి ఫైనల్గా ఇక ముగిస్తున్నాను నేను. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దేవునితో నడవాలి, దేవునితో అనుబంధం ఏర్పరచుకోవాలని ఆరాటపడే వారందరికీ కూడా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఇది రమ్యమైన చోటు, అనువైన స్థానం. ఆయన సన్నిధి, దానికి మించింది లేదు. దగ్గర అవ్వండి ఆయనకి. ఇంకా నేను చెప్తున్నాను, ఒక మనిషిని మనం చదవాలంటే పెద్ద టైం ఏం పట్టదు, ఈజీగా అర్థమైపోతాం. కానీ దేవుడు ఒక మనిషిలా నీకు అర్థం కాడు. నీ జీవితకాలం మొత్తానికి సరిపోయిన సబ్జెక్ట్ ఎవరైనా ఉన్నారంటే దేవుడే. నువ్వు ఎంత తెలుసుకున్నా ఇంకా నీకు కొత్త కనపడుతుంటాడు, వినూత్నంగా కనపడుతుంటాడు. కాబట్టి తెలుసుకో ఆయన గురించి. ఇంకా ఏది నేను చెప్తే ఏదో నా అనుభవాలు నువ్వు తెలుసుకోవటం కాదు, నువ్వుగా అనుభవించాలి. లేకపోతే మొత్తానికి ఒకటే ఒక పాఠం చెప్పేసి మొత్తాన్ని లేపేద్దును పైకి దేవుడు. మొత్తానికి ఒకటే ఒక పాఠం చెప్పేసి మొత్తాన్ని తీసేస్తాడు. కానీ లేదో, పాఠం చెబితే విని ప్రయాణం చేయటం కాదు. పాఠం చెబితే విని ప్రయాణం చేయటం అంటే ఈత కొట్టడం ఎలా అని చదివి దూకినట్టు ఉంటుంది నీళ్ళల్లో. ఒకడు ఈత కొట్టడం ఎలా అని పుస్తకం చదివి దూకాడు. ఈత కొట్టడం ఎలా అనగా, మొదట సమృద్ధి అయిన నీళ్లు వెతుక్కోవలెను, వెతుక్కున్నాను. తర్వాత నీటిలోనికి దూకవలెను, చేతులతో పొట్ట కింది భాగమునకు నీళ్లు లాగుచుండవలెను, కాళ్ళు ఆడిస్తుండవలెను, ఇలాగూ చేసినచో ఈదటం వచ్చును అని రాశాడు. ఇది అక్షరం. ఇది చదివి ఎవడన్నా దూకాడానికి ఏమైద్ది? బాయి చూసుకుంటాడు. మొదట నీళ్లు చూడవలెను, చూసుకున్నాను బాయి. తర్వాత ఏం చేయవలను? దూకవలెను, దూకాడు. ఆ తర్వాత ఏమి చేయవలను? చేతులతో పొట్ట కిందికి నీళ్లు లాగుచుండవలన్నదాకా ఆగుతాడా? పోతాడు అడుక్కి. అవునా? అటు పుస్తకం చదివితే పరిస్థితి అదే. అనుభవం కలిగిన అడిగితే ఇటు చదివాను, ఈత నేర్చుకుందాం అనుకుంటున్నానంటే, ఎక్కడ మరి నేర్చుకుంటా అంటే, బావి ఉందిగా మంది, మోట బావి, దిగుదాం అనుకుంటున్నాను. దిగితే సత్తావరా అంట. లోతు బావి కాదురా, మోకాళ్ళ లోతు నీళ్లు చూసుకో. అనుభవం ఏం చెప్తుంది? అనుభవం మోకాళ్ళ లోతు నీళ్లు చూసుకోరా, చూసుకొని దూకు. ఒకవేళ తేడా వచ్చింది, నీకు ఈదటం రాలేదు, మునిగిపోవు. నీళ్లు మోకాళ్ళు అవుతాయి కాబట్టి లెగుస్తాం. బావి చూసుకొని దూకితే నీళ్లు లాగుచుండవలెను, కాళ్ళు ఆడించుచుండవలెను, ఈ సబ్జెక్ట్ అంతా చెప్పేటప్పటికి పోతావరా రే అంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అక్షర జ్ఞానం అనుభవ జ్ఞానం రెండు ఒకటేనా? వాళ్ళు అనుభవించారు కాబట్టి చెబుతారన్న. అట్లాగా యేసయ్యను గురించి కూడా నేను అనుభవించాను కొంత, ఇంకా అనుభవిస్తున్నా.
మీరు కూడా అనుభవించాలి. అలా ఆయనతో మనతో ఆయన లోతైన అనుబంధం ఇక్కడే ఏర్పరచుకోవడానికి మనల్ని ఇంకా ఉంచాడండి. అది ఏమంటారు?